మట్టంగూడెం పంచాయతీ సుందరరావుపేటలో ఈ సంవత్సరం జూన్ 26వ తారీఖున తొర్లపాటి రవి అనే అతని యొక్క గేదెల మకంలో అతని యొక్క 3 గేదెలు అర్ధరాత్రి టైంలో గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దాని మీద తొర్లపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ప్రతాప్ కిషోర్ గారు మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మిత గారు యొక్క ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్దాయి అయిన దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో ముద్దాయిగా గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ నేరం చేయడానికి కారణం వాళ్ళ అత్తగారు ఊరు అతని ఏలూరు, అతని అత్తగారు ఊరేమో సుందరరావుపేట. ఇతని వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వచ్చేస్తే వాళ్ళ భార్య యొక్క అక్కగారు ఈవిడిని బాగోగులు చూసుకుంటుంది, ఈవిడిని ఆసరాగా ఉంటుందని చెప్పి ఆవిడ యొక్క గీతల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈవిని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామని ఉద్దేశంతో ఇతను గీతల్ని చంపడం జరిగింది. ఈ కేసులో ధర్మాజిగూడెం ఎస్ఐ గారు మరి ఆయన సిబ్బంది చక్కగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. సార్ దాదాపు